సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సిటీ కేబుల్ సిటీ కేబుల్ శుక్రవారం ఎస్వీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి, తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎంపీపీగా ఎక్కువ అనుభవం ఉన్న బషీరాబాద్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కొర్విచెడ్ సర్పంచ్ శోభారాణి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు మండల ఎంపీపీ అనితా రవిగౌడ్, పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ రవిగౌడ్, జిన్గుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, పీఎస్సీఎస్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. యాలల మండలం నుండి పీఎస్సీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వెంకటయ్య, గాండ్ల వీరేందర్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ భీమ్ సింగ్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బషీరాబాద్ పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ నిజమే పార్టీలో చేరబోతున్నారు. శోభారాణి గారు సర్పంచ్ వెంకటమ్మ గారు, మన రామ్మోహన్ అనంతమ్మ ఈశ్వర్ గారు, హనుమంతు గారు, ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని ఇది కాంగ్రెస్ పార్టీ జీవితం రైట్. ఓకే, కుమార్ రామ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీపీ మేడం అనితా రవిగౌడ్ గారికి, బషీరాబాద్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ గారికి, తాండూరు ట్యాక్స్ చైర్మన్ డీసీసీబీ డైరెక్టర్ రవిగౌడ్ గారికి, యాదవ్ పీఎస్సీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారికి,
బసరాబాద్ జడ్పీటీసీ సోదరుడు శ్రీనివాస్ గారికి, స్థానిక సర్పంచ్ సర్పంచ్ శివకుమార్ గారికి, వాళ్ళ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ గారికి, బసరాబాద్ సొసైటీ చైర్మన్, నారాయణ సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ గారికి, 33 వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ నాయుడు గారికి, 3వ వార్డు కౌన్సిలర్ దిలీప్ గారికి, ఎక్స్ కౌన్సిలర్ అక్షర్ గారికి, సోఫియా గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, ట్యాక్స్ పిఎస్ఎస్ డైరెక్టర్లకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించుకుంటూ వారికి అనుగుణంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అన్ని రకాల నిధులు వాళ్ళకు ఉన్నటువంటి స్థానం ఎక్కడ లేకుండా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళ పార్టీ గురించి ఈ 20 కష్టపడితే ఖచ్చితంగా పార్టీ 5 సంవత్సరాలు పెట్టుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ అన్న రామాయణ ఆయన పార్టీలో ఆహ్వానిస్తున్నారు. స్వాగతం చేస్తున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనోహర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడానికి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి, బూత్ నుంచి, తాండ నుంచి నామినేషన్ పత్రాలు బయటపరుస్తూ నామినేషన్ సబ్మిట్ చేసే సందర్భంలో కూడా భారీ ఎత్తున మన జిల్లాలోనే, వికారాబాద్ జిల్లాలో ఇంత భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ జరగలేదు. మార్పులు కోరుకుంటున్నవారికి ఇది ఒక సమయం. ఇప్పుడు మనోరంగా చెప్తూ కలిసి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సివిల్ చైర్మన్లు, మన సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంకా వార్డు సభ్యులు ఎంతో మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. కౌన్సిల్స్ జరగలేదు. దీనికి ముఖ్యంగా మనం ఆలోచిస్తే ప్రజలు స్పష్టంగా మార్పుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటివరకు 3వసారి ఒక పార్టీ అధికారంలో రాజకీయ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి రైతుల విషయాన్ని తెలియజేస్తూ తప్పకుండా మన జిల్లాలో ఉన్న 4 సభ్యులు నియోజకవర్గాలు, దాంట్లో వికారాబాద్, పరిగి, కొడంగల్ అన్ని కూడా భారీ మెజారిటీతో మనం విజయం సాధిస్తున్నారనే విషయాన్ని మీకందరూ కూడా తెలియజేస్తూ పార్టీలో చేరిన వారందరూ కూడా తప్పకుండా మేము సముచిత స్థానం ఇస్తాము. ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచి కూడా రవి, అందరూ అజయ్ అందరూ మనకు పరిచయం ఉన్నది. కాబట్టి ఎంపీ గారు కూడా గతంలో నాకు నేను ఎదురు కూడా తను రకమైన సిలబస్ మీటింగ్ అధికారులు ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి జడ్పీటీసీ గారు వీళ్ళందరూ కూడా, ప్రవీణ్ గారు కౌన్సిలర్ గారు, భీమ్ సింగ్ కౌన్సిలర్ గారు, ఇంకా చాలా మంది ఎవరైతే చేరిన వాళ్ళు, ప్లస్ మా రాకేష్ గతంలో జడ్పీటీసీ సభ్యులుగా ఉండే అందరూ కూడా కలిసి ఈ రోజు పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర స్థాపన నుంచి మనం ఏదైతే జేఏసీ ఏర్పడినామో ఇప్పుడు కూడా మనం పార్టీలకు అంతేగా అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఏదైతే కుదరగా ప్రొఫెసర్ మనకు ఈరోజు పదవులకు కాంగ్రెస్ రావాలని రాష్ట్రంలో చెప్పి మనం సపోర్ట్ చేస్తున్నారు. సిపిఐ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, సిపిఐ వాళ్ళు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలను సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఆలోచన ఏంటంటే ఈ యొక్క కేసీఆర్ కుటుంబం పూర్తిగా మన రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి మన ప్రాంతానికి రాజశేఖర రెడ్డి గారు ప్రాధాన్యత చెరువుల ప్రాజెక్ట్ ఇచ్చిండు, పాలమూరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిండు. కానీ మన వికారాబాద్ జిల్లాలో ఒక ఎక్కడ కూడా నీళ్లు మారలేదు. మన ప్రాంతానికి కావాల్సిన సాగునీటిని ముఖ్యమంత్రి కొండపోచమ్మ రిజర్వాయర్ని
ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ గారికి, తాండూర్ ట్యాక్స్ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ రవిగౌడ్ గారికి, యాదవ్ పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి గారికి, బసరాబాద్ ఎంపీసీ సోదరుడు శ్రీనివాస్ గారికి, స్థానిక సర్పంచ్ సర్పంచ్ శివకుమార్ గారికి, వాళ్ళ సర్పంచులు ఎంపీటీసీలు, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ గారికి, బసరాబాద్ సొసైటీ చైర్మన్, నారాయణ సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ గారికి, 33 వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ నాయుడు గారికి, 3వ వార్డు కౌన్సిలర్ భీమ్సింగ్ గారికి, ఎస్ కౌన్సిలర్ అక్షర్ గారికి, సోఫియా గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, ట్యాక్స్ పిఎస్సిఎస్ డైరెక్టర్లకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించుకుంటూ వారికి అనుగుణంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అన్ని రకాల నిధులు వాళ్ళకు ఉన్నటువంటి స్థానం ఎక్కడ లేకుండా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఖచ్చితంగా వాళ్ళ పార్టీ గురించి ఈ 20 కష్టపడితే ఖచ్చితంగా పార్టీ 5 సంవత్సరాలు పెట్టుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ అన్న రామారావు చదువుకోవాలి. City Cable. City Cable. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి రెండో నామినేషన్ శుక్రవారం దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తండోపతండాలుగా తాండూరుకు తరలి వచ్చారు. శుక్రవారం నిర్వహించిన భారీ ర్యాలీ విజయోత్సవ సభను తలపించింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ ను సమర్పించారు. City Cable. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. City Cable.